వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనం క్వెషన్స్ చూద్దాం. ఇలా నేర్చుకోవడం వల్ల మనకు గుర్తుంటుంది. క్వెషన్స్‌ని మనం ఎలా నేర్చుకోవాలో చూద్దామా? సో, ఈ వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ చూద్దామా? వయు వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు? మనకు 2 రకాలు. సో, ఏవేవి మనకు? వ్యక్తి అంతర్గత, వ్యక్తి అంతర. సో, అంతర్గత అంటే మనలో అండి. అంతర అంటే వేరే వాళ్ళతో కంపారిజన్‌లో ఉన్నప్పుడు. ఇలా గుర్తుపెట్టుకోవాలనమాట. సో, మనలో ఉన్న భేదాలు కొన్ని ఉంటాయి కదా! డిఫరెన్సెస్ అంటే అందరూ పెయింటింగ్ చేయలేరు. అందరూ సింగింగ్ చేయలేరు. మనలో పెయింటింగ్ బాగొస్తుంది. సింగింగ్ రాకపోవచ్చు. సింగింగ్ బాగా ఉన్న వాళ్ళకి పెయింటింగ్ రాకపోవచ్చు. సో, ఇలా మనలో ఉన్న భేదాలైతే వ్యక్తి అంతర్గత అనమాట. సో, మన మనకున్న క్వాలిటీస్ వేరే వాళ్ళ దగ్గర లేనప్పుడు, వాళ్ళకున్న క్వాలిటీస్ మనకు లేనప్పుడు, అప్పుడు మనం కంపారిజన్ చేస్తే అది నెక్స్ట్ క్వెషన్ చూద్దామా? ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయుటలోని మనోవైజ్ఞానిక ఉద్దేశ్యం ఏంటి అన్నారు. సో, మనం ఇలా ఎలిమినేషన్ ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ విద్యార్థులను పాఠశాల వైపుకు ఆకర్షించడం, ప్రాథమిక అవసరాలను తీర్చడం, ద్వితీయ అవసరాలను తీర్చడం, విద్యార్థుల శాతం. సో, హాజరు కాని విద్యార్థుల శాతం తగ్గిస్తామా మనము? సో, ఇది ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. సో, మనకిప్పుడు ప్రాథమిక, ద్వితీయ, పాఠశాల వైపు. సో, ఇక్కడ చూడండి ప్రాథమిక, ద్వితీయ ఇక్కడ సిమిలర్‌గా ఆప్షన్స్ అనిపిస్తున్నాయి కదా! సో, ఇలా సిమిలర్‌గా ఉన్న వాటిలో మనకు ఆన్సర్ అయితే ఉండడానికైతే కొంతవరకు ఛాన్సెస్ అయితే ఉంటాయండి మనకు. ఇప్పుడు ప్రాథమికనా? ద్వితీయనా? మనకు నీరు, ఆహారం అనేది ప్రాథమికనా? ద్వితీయ అవసరమా? సో, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ప్రాథమిక అవసరం. సో, ఇక్కడ క్వెషన్‌ను మనం బాగా చదివితే అర్థమైపోతుంది. నీరు, భోజనం అనేది మనకు ప్రాథమిక అవసరం అయితే అవుతుందనమాట. సో, ఇలా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి. మనం ఒక ఆప్షన్‌ని చూసి దాని బ్యాక్‌గ్రౌండ్ గుర్తొచ్చేలాగా చదువుకోవాలి. సో, ఇలా చదువుకోవడం వల్ల మనకు బాగా గుర్తుంటుంది. ఎక్స్‌ట్రా పాయింట్స్ కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడు మనం వైయక్తిక భేదాలు చూసాం. రకాలతో పాటు వాటిలో ఉన్నవి కూడా చూసామనమాట. సో, ఇలా చదివితే మనకు బావుంటుందండి. సో, ఇలాగే అన్ని క్లాసెస్ ప్లాన్ చేశాను. లైవ్ కూడా ఓపెన్ అవుతుంది. సో, లైవ్ లైవ్ కూడా చేశాను. కాస్త సపోర్ట్ అయితే కావాలండి. సో, అందరూ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి సజెస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్